నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంకా రథసప్తమి రాబోతుంది కదండి. రథసప్తమి పూజ కోసం మనం ముందుగా చేయవలసిన ఏర్పాట్లు ఏమిటి, రథసప్తమి రోజున ఆ సూర్య భగవానుడికి పూజ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఒకవేళ తులసి కోట లేనివారు ఏం చేయాలి, అసలు ఈ పూజ ఎవరు చేయాలి, మనం ఈ పూజ కోసం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి, స్వామివారికి అర్ఘ్యం ఎలా సమర్పించాలి, గోధుమల దీపం ఎలా పెట్టాలి, చిక్కుడు రథం ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. అయితే ఈ రథసప్తమి రోజున స్వామివారికి ఆర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి, స్నానం ఏ సమయంలో చేయాలి, ఇంకా మనం పాలు ఏ సమయంలో పొంగించాలి, స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేశానండి. దాంట్లో అన్ని టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు టైమింగ్స్ కావాలి అని అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు యూజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. అయితే మనకి ఈ సంవత్సరం ఈ రథసప్తమి ఏ తేదీన వచ్చిందంటే 2024 ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం వచ్చిందండి. అయితే ఈరోజు తెల్లవారుజామునే నిద్ర లేచి మనం కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకుని స్వామివారికి పూజ చేయాల్సి ఉంటుందండి. వాటి కోసం వివరంగా చెప్తాను. ముందుగా అయితే ఈ రథసప్తమి నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి మనం ఇల్లు గుమ్మాలన్నీ కూడా ముందు రోజే శుభ్రపరిచేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి శుభ్రం లాంటివి ఏమీ కూడా చేయకండి, ముందు రోజే క్లీన్ చేసేసుకోండి. ఇంకా రథసప్తమి నాడు తెల్లవారుజామునే నిద్ర లేచి తలంటి స్నానం చేయాలండి. ముందుగా తలకి నూనె పట్టించి తలకి స్నానం అయితే చేయాలి. తలకి స్నానం చేసేటప్పుడు తలపైన అలాగే భుజాలపైన తెల్ల జిల్లేడు ఆకులు అలాగే రేగుపళ్ళు ఉంచుకొని నీళ్ళైతే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మీరు మామూలుగా స్నానం అనేది చేసేవచ్చండి. స్నానం అయిన తర్వాత ఏదైనా ఎరుపు బట్టలు ఉంటే వేసుకొని పూజలో కూర్చుంటే మంచిది, లేదంటే ఏ బట్టలైనా సరే పర్వాలేదు, శుచిగా ఉండే బట్టలు ఏవైనా సరే వేసుకోవచ్చు. స్నానమైన అనంతరం స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలండి. ఈ అర్ఘ్యం కూడా స్వామివారు ఉదయించే సమయంలో మాత్రమే మనం అర్ఘ్యం అనేది సమర్పించాలి. అయితే ఈ అర్ఘ్యం ఎలా సమర్పించాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా మీ దగ్గర ఏదైనా రాగి చెంబు ఉంటే తీసుకోండి. రాగి చెంబు లేకపోయినట్లయితే మీ దగ్గర ఏ చెంబు ఉంటే తీసుకోండి. తీసుకున్న తర్వాత నిండుగా నీళ్లు వేసుకొని తర్వాత దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కొద్దిగా ఎర్ర చందనం ఉంటే వేయండి. ఎర్ర చందనం అంటే స్వామివారికి చాలా ఇష్టం, అందుకని ఎర్ర చందనం కూడా ఉంటే కొద్దిగా వేయండి, లేకపోతే మామూలు చందనం అయినా సరే వేయచ్చు. తర్వాత కొద్దిగా ఎర్రని అక్షింతలు వేయాలి. తర్వాత చిన్నది బెల్లం ముక్క అయితే వేయండి. అది కొంచెం స్కిప్ అయిందండి, అందుకని ఇక్కడ చూపించలేకపోతున్నాను. చిన్న ముక్క బెల్లం వేస్తే సరిపోతుంది. తర్వాత ఎర్రని పువ్వులు వేయండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు 2 చేతులతో మనం ఇలా చెంబుని ఈ విధంగా పట్టుకోవాలండి. ఇప్పుడు సూర్యుడికి ఎదురుగా నించొని స్వామివారికి జలాన్ని చూపిస్తూ ఈ విధంగా నీటిని పట్టుకొని ఆ స్వామివారిని చూస్తూ మనస్ఫూర్తిగా ఆ స్వామివారికి నమస్కారం చేస్తూ ఓం మిత్రాయ నమః అని స్వామివారిని తలుచుకొని కొద్దిగా నీటిని స్వామివారికి సమర్పించండి. అలాగే రెండోసారి కూడా మళ్ళీ ఓం రవయే నమః అని స్వామివారి మంత్రాన్ని జపించుకొని తర్వాత రెండోసారి కూడా స్వామివారికి నీటిని సమర్పించాలి. ఇంకా మూడోసారి కూడా ఓం సూర్యాయ నమః అని స్వామివారిని తలుచుకొని 3 సార్లు జలాన్ని సమర్పించాలండి. లాస్ట్లో చెంబులో ఉన్న నీళ్లు మొత్తం స్వామివారికి సమర్పించేయాలి. అయితే ఇలా సమర్పిస్తున్న ఈ నీళ్లు ఏదైనా మొక్కల్లో వేస్తూ స్వామివారికి నమస్కారం అయితే చేసుకోండి. లేదు అంటే ఏదైనా ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో నీటిని అంతటిని కూడా వేసి ఆ పళ్ళెంలో ఉన్న నీళ్లు ఏదైనా మొక్కలకి వేసేయండి. అయితే ఇలా స్వామివారికి సమర్పించిన ఈ జలం కింద వేయకూడదా అండి అని అంటే వేయొచ్చండి, కానీ అది దాని అంతటా అదే ఆరిపోవాలి. ఇలా వేసిన జలాన్ని మనం తొక్కడం లాంటివి తొడవడం కానీ అలాంటివి ఏమీ కూడా చేయకూడదు, అందుకని మొక్కల్లో వేస్తే మంచిది. ఈ విధంగా అర్ఘ్యం అయితే సమర్పించాలండి. ఈ అర్ఘ్యం ఆడవారు మగవారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే స్వామివారికి జలాన్ని సమర్పించవచ్చు. ఇలా స్వామివారికి జలాన్ని సమర్పిస్తే స్వామివారు చాలా సంతోషిస్తారండి. స్వామివారికి చాలా ఇష్టం. ఇలా స్వామివారికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు అయితే చేసుకోవాలి. ఇలా అర్ఘ్యం సమర్పించిన తర్వాత రథాన్ని తయారు చేసుకోవాలండి. అది కూడా చిక్కుడు కాయలతో మనం రథం అయితే తయారు చేయాలి. రథసప్తమి నాడు ముఖ్యంగా ఈ చిక్కుడుకాయల రథాన్ని మనం పూజలో తప్పనిసరిగా పెట్టి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. అందుకనే నేను ఇక్కడ చిక్కుడుకాయలు అయితే తీసుకున్నానండి. ఈ చిక్కుడుకాయలు మీ దగ్గర దొరికే ఏ చిక్కుడుకాయలైనా సరే తీసుకోవచ్చు, చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే తీసుకోవచ్చు. అది కూడా 7 చిక్కుడుకాయలు తీసుకోవాలండి. పిక్క పట్టింది అయితే స్టిఫ్గా ఉంటుందండి, పడిపోకుండా అలాంటివి తీసుకోండి. ఇంకా తర్వాత కొబ్బరి పొలాలు తీసుకోవాలండి. అయితే మన దగ్గర మన ఇంట్లో ఉండే చీపురుకున్న పుల్లలైతే అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కొత్తగా కొని తెచ్చుకున్న చీపురు తెచ్చుకొని దానికి ఉన్న పుల్లలు మాత్రమే వాడాలండి. నేనైతే ఇది
ఇది కొత్తదే తెచ్చుకున్నాను. దీంట్లో ఒక 2 పుల్లలు అయితే సరిపోతాయండి. మొత్తం 8 పుల్లలు అయితే మనం కరెక్ట్గా ఒక సైజులో మనం విరిపి పక్కన పెట్టుకోవాలి. మీరు చిక్కుడుకాయలు ఏ సైజు అయితే తీసుకున్నారో అదే సైజు పుల్లలు కూడా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు రథాన్ని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఈరోజు స్వామివారికి చిక్కుడుకాయలతో రథాన్ని, అలాగే చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని, అలాగే చిక్కుడు పువ్వులతో స్వామివారికి పూజని చేస్తారండి. పూజ అయిన అనంతరం ఈ చిక్కుడుకాయల రథాన్ని ఏం చేయాలని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. పూజ అయిన అనంతరం ఈ చిక్కుడుకాయలని మనం కూర వండేసుకొని మనం తినచ్చండి, పర్వాలేదు. ఇలా అన్ని చిక్కుడుకాయలు కూడా మనం తీసుకునే పుల్లలతోటే అటాచ్ చేసేసుకోవాలండి. ఇంకా పైన గోపురం లాగా వచ్చింది కదా, అది వచ్చేసి 3 పుల్లలు తీసుకొని మొత్తం 3 చిక్కుడుకాయలకి కూడా అటాచ్ చేసేస్తే మనకి రథం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా ఈ రథాన్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్వామివారి రథం పైన జెండా ఉంటుంది కదండి, ఆ జెండాను కూడా నేను తయారు చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక తెల్ల జిల్లేడు ఆకు ఒకటి తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజులో ఉన్న ఆకు ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక కొబ్బరి పుల్ల ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకుని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత జెండా షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుల్లని ఈ ఆకుకి ఈ విధంగా మడిచి పెట్టేసి పిన్ చేసేసుకోవాలండి. పిన్ చేసేసుకుంటే మనకి జెండా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు జెండా అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుందండి స్వామివారి జెండా అనేది. అందుకని నేను ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉన్న కుంకుమ తీసుకొని వాటర్లో కలిపి ఈ విధంగా అయినా సరే రాసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా చందనం రాసి దానిపైన మన దగ్గర కుంకుమ ఉంటుంది కదండి, అంటే ఆరెంజ్ కలర్ సింధూరం లాంటిది తీసుకోవాలి. నేను ఇక్కడ ఆంజనేయ స్వామికి మనం వాడుతాం కదండి సింధూరం, నేను ఆ కుంకుమ అయితే తీసుకున్నాను. ఆ కుంకుమని ఈ విధంగా దీనిపైన మొత్తం వేసేస్తే దానికి స్టిక్ అయిపోతుందండి. దీనికి చిన్నది కుంకుమతో బొట్టు పెట్టేసుకుంటే మనకి స్వామివారి రథం పైన ఉండే జెండా అయితే రెడీ అయిపోతుంది. నేను ఈ జెండాను కూడా నేను పూజలో పెట్టుకుంటున్నానండి. అందుకని దీన్ని కూడా నేను తయారు చేసుకున్నాను. మీకు నచ్చితే చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అంతేగాని ఇది తప్పనిసరిగా పెట్టాలని అయితే ఏమీ లేదు. ఇప్పుడు పాలు ఎలా పొంగించాలి, పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ ఒక ఇత్తడి గిన్నె ఒకటి తీసుకున్నానండి. ఇలాంటి ఇత్తడి గిన్నెలు ఉంటే తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఏ గిన్నె ఉంటే, అంటే స్టీల్ గిన్నె అయినా సరే పర్వాలేదండి, తీసుకోవచ్చు. అయితే అది కొత్త గిన్నెలు అయితే మంచిది. ఒకవేళ ఎప్పుడైనా సరే మేము వాడుకుంటామండి ఇలాంటి ప్రసాదాలకి అని అనుకుంటే అలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. డైలీ యూజ్ చేసింది కాకుండా ఇలాంటివి ఏవైనా సరే తీసుకొని ఇలా చుట్టూ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో ఆవు పాలు వేసుకోవాలి. అయితే మీకు ఆవు పాలు దొరికినట్లయితే ఆవు పాలు వేయండి, లేదంటే మీకు ఏ పాలు దొరికితే ఆ పాలు వేయండి. ఇప్పుడు ఈ పాలుని ఆరు బయట సూర్యకిరణాలు పడే చోట కట్టెల పొయ్యి మీద పాలు పొంగించి పరమాన్నం అయితే తయారు చేస్తారండి. అయితే మనకి ఇలాంటివి కుదరవు కాబట్టి మనం ఇంట్లో చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ ఇంట్లో స్టవ్ పైన చేసి చూపిస్తున్నానండి. మీకు కుదిరితే చేసుకోండి. నేనైతే ఇలా స్టవ్ పైన చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ని క్లీన్ చేసేసుకొని ఇలా పసుపు రాసి బియ్యం పిండి ముగ్గులతో అందంగా అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఆవు పిడకలు ఏవైనా ఉంటే పెట్టుకోండి. ఇలా మొక్కలు చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆవు పిడకలతో తయారు చేసిన పరమాన్నం చాలా శ్రేష్టం అండి. అందుకని ఆవు పిడకలు ఏవైనా సరే ఇలా 2-3 మొక్కలు చేసి ఇలా స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని వెలిగించి అగ్నిదేవుడికి దండం పెట్టుకొని ఇప్పుడు మనం పాలు ఉంచినటువంటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరిగి పొంగుతాయండి. ఈ రథసప్తమి రోజున ఇంట్లో పాలు పొంగితే చాలా చాలా మంచిదండి. అందుకని ఇలా 3 సార్లు పాలు పొంగేటట్టు చూసుకోండి. ఈ పాలు ఎటు వైపు అయినా సరే పొంగొచ్చండి. తూర్పు వైపు పొంగాలి, ఇటువైపు పొంగకూడదు అని ఏమీ లేదండి. ఎటువైపు అయినా సరే పొంగొచ్చు. ఇలా పొంగే పాలుని పొంగిపోతున్నాయి అని అనడం కానీ ఓదడం కానీ ఇలాంటివి ఏమి కూడా చేయకండి. 3 సార్లు పొంగిన తర్వాత ఇప్పుడు దీంట్లో బియ్యం వేయాలి. అయితే ఈ బియ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదండి. దీంట్లో కొద్దిగా ఆవు నెయ్యి వేసి మొత్తం బియ్యాన్ని అంతటికి కూడా పట్టించేయాలి. ఇలా పట్టించేస్తే బియ్యం శుద్ధైపోయినట్లే. ఈ బియ్యం కూడా మీకు పరమాన్నానికి ఎంత సరిపోతాయో అన్ని బియ్యం తీసుకుంటే సరిపోతుందండి. పరమాన్నం కలపడానికి ఈరోజు గరిటెని అయితే వాడరండి. ఇలా చెరుకుని మాత్రమే వాడతారు. ఇలా మొత్తం చెరుకుని పెట్టేసి పరమాన్నాన్ని కలపచ్చండి. లేదంటే ఈ చెరుకుని ఇలా 2 ముక్కలుగా చేసి దాంతో అయినా సరే కలపచ్చండి. అందుకని నేను ఇక్కడ ఇలా చెరుకుని 2 ముక్కలు అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని పాలల్లో వేద్దాం. ఈ బియ్యం కూడా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా 3 గుప్పెట్లు తీసుకొని పాలల్లో మన పేరు చెప్పుకొని ఆ స్వామివారిని తలుచుకొని పాలల్లో వేయాలి. ఒకవేళ మన ఇంట్లో ఎవరైనా మిస్ అయిన
లేనట్లయితే వారి పేరు చెప్పి మనమే వేసేయచ్చు. ఇంకా లాస్ట్లో మిగిలిన బియ్యం అన్నీ కూడా ఒకేసారి పాలల్లో వేసేయచ్చండి. ఇలా బియ్యం వేసిన తర్వాత చెరుకు గడతో కలిపి అన్నం ఉడికే లోపల బెల్లాన్ని కూడా మనం తెరిగి పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో నీళ్ళు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చండి, పర్వాలేదు. అన్నం ఉడికిన తర్వాత మనం తెరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసి కొద్దిగా ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తే మనకి పరమాన్నం రెడీ అయిపోతుందండి. ఇందులో యాలకులు కానీ, జీడిపప్పు కానీ, బాదం పప్పులు కానీ, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ వేయకూడదండి. స్వామివారికి దంతాలు లేవని అంటారండి. ఇవన్నీ వేస్తే స్వామివారు తినలేరని ఇవన్నీ కూడా వెయ్యరు. అందుకని ఇవేమి కూడా వేయకుండా స్వామివారికి ఈ నైవేద్యాన్ని నివేదన చేయాలి. ఈ విధంగా రథసప్తమి నాడు మన ఇంట్లో పాలు పొంగించడం వలన సిరి సంపదలు పొంగి పొరులుతాయని అర్థం అండి. అందుకని ఈ రోజున తప్పకుండా అందరూ ఇళ్లల్లో పాలు పొంగించి తప్పకుండా స్వామివారికి ఎంత ఇష్టమైన పరమాన్నాన్ని తయారు చేసి స్వామివారికి నివేదన చేయండి. ఇలా తయారు చేసుకున్న ఈ పరమాన్నాన్ని ఈ గిన్నెతోనే తీసుకొని వెళ్ళి స్వామివారి పూజలో పెట్టుకోవాలండి. ఈ ప్రసాదాన్ని వేరే గిన్నెలో వేసి పెట్టడం లాంటివి ఏమి కూడా చేయకూడదు. గిన్నెతో పాటుగా తీసుకొని వెళ్ళి స్వామివారికి సమర్పించాలి. ఇప్పుడు స్వామివారి పూజ ఎక్కడ చేయాలి, రథం ముగ్గు ఎలా వేయాలి, తులసి కోట లేని వారు ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తానండి. ముందుగా అయితే నేను ఇక్కడ జేగూరు తీసుకున్నానండి. నేను ఇది రీసెంట్గానే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జేగూరు అలికే నేను రథం ముగ్గు అయితే వేయబోతున్నాను. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కదండి. అందుకని ఎప్పుడు కూడా సూర్య భగవానుడికి చేసే పూజ సూర్యకిరణాలు పడే చోట మాత్రమే చేయాలి. అది తులసి కోట దగ్గర కానీ, లేదంటే బాల్కనీలో కానీ, లేదంటే మేడ పైన కానీ, ఎండ పడే చోట ఎక్కడైనా సరే చేయొచ్చు. ఆ ప్లేస్లో మీరు ఈ విధంగా జేగూరు కానీ, లేదంటే పసుపు కానీ అలికి దానిపైన రథం ముగ్గులు వేసుకొని స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. రథం ముగ్గు మీకు వచ్చినట్టుగా వేసుకోవచ్చండి. ఇలానే వేయాలని ఏమీ లేదు. మీకు ఏ రథం అయితే వస్తుందో ఆ రథం వేసుకోండి. నేను ఇక్కడ చెప్పేవన్నీ కూడా రథసప్తమికి చాలా ముఖ్యమైనవండి. అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా స్వామివారి పూజలో మనం చేయవలసిన కార్యక్రమాలండి. అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను. ఇంకొక విషయం, స్వామివారి రథానికి ఒక్క చక్రం మాత్రమే ఉంటుందండి. ఈ 2 చక్రాలు అయితే ఉండవు. ఒక్క చక్రం మాత్రమే వేసుకోండి. ఇంకొక పీట పైన కూడా నేను చిన్న రథాన్ని అయితే వేసుకుంటున్నానండి స్వామివారి పూజలో పెట్టడం కోసమని. మీరు ఒక్క రథం ముగ్గు వేస్తే సరిపోతుందండి, ఇన్ని వేయనవసరం లేదు. మీకు ఇక్కడ చూపించడం కోసమని ఈ జేగురు పైన రథం ముగ్గు అయితే వేశాను. ఇలా ముగ్గులతో అందంగా అలంకరించుకున్నాక ఇప్పుడు స్వామివారిని పెట్టడం కోసమని పీఠాన్ని అలాగే తులసి కోటను కూడా నేను ఇక్కడే పెట్టుకుంటున్నాను. ఇలా ఒక చెక్క పైన సూర్య భగవానుడు ఉన్నట్టుగా నేను వేసుకున్నానండి. ఈ విధంగా పూజా పీఠాన్ని అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. అయితే ఈ అలంకరణ అంతా కూడా మీరు ముందు రోజే చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పూజా పీఠం పైన ఏ సామాగ్రి పెట్టాలి, పూజ ఎలా చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. గోధుమల దీపారాధన కూడా నేను ఆ వీడియోలోనే నేను చెప్తాను. అందుకనే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియో మీరు చూడొచ్చు. రథసప్తమి నాడు మనం ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా నేను షేర్ చేశానండి. మీకు అన్నీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. పూజ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఆ వీడియో కూడా చూస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.